ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే అజ్ఞం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ రామ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శని అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా మిథున రాశి, మరియు బుధుడు అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో, బృహస్పతి శుక్రుడు ఈ యొక్క బుధ భగవానుడితో పాటు కలియికలో జరుగుతుంది. బుధ భగవానుడు అంతా కూడా జూలై మాసంలో ప్రధానంగా 15, 16 తారీఖులో అంతా కూడా తిరోగమనం అంతా కూడా పట్టడం జరుగుతుంది. తిరోగమనం అంటే ప్రధానంగా ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు అంతా కూడా మళ్ళీ స్వచ్ఛేత్రమైన మిథున రాశికి అంతా కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తిరోగమనం అంటారు. దాన్ని అంతా కూడా ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడి ఇక్కడ మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహువు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా మనకంతా కూడా కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మార్పు చెందడం 18 తారీఖు తర్వాత అంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ మార్పు చెందుతున్నాడు, సింహరాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై మాసంలో అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది, మరియు ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమవుతుంది. కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేకంగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిహారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా వృషభ రాశుల సంచారం జరుగుతుంది. రాజయోగ కారకుడంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కర్మదోషం అంతా కూడా కారణంగా ఉందో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ప్రధానంగా మీకంతా కూడా గ్రహదోష నివారణ కోసం, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా బలబలాల అంతా కూడా తెలుసుకోవడానికి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయడం, ప్రధానంగా జగన్మాతకు ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జాతకరీత్యా కానీ ఆర్థిక ఇబ్బందులంతా కూడా ఇబ్బంది పడుతున్నారా, జీవితంలో అంతా కూడా అకాల కష్టాలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, మనశ్శాంతి లోపంతో మీరంతా కూడా బాధపడుతున్న వారైతే కనుక ఖచ్చితంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతగరితలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల ఆషాఢ మాసంలో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఇష్టమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు జూలై నెల మాసంలో మీరంతా కూడా ఖచ్చితంగా రాజయోగ ప్రాప్తి రావాలన్నా, అఖండమైన పుణ్యఫలితం, కోటి జన్మల పుణ్యప్రాప్తి రావాలన్నా ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించాలి. రావి చెట్టుకి, వేప చెట్టుకి పూజ ఆచరించాలి. ప్రతినిత్యం కూడా వృక్షరాజానికంతా కూడా అఖండ దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని పఠించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ప్రకారంగా ఈ రకంగా గ్రహాలంతా కూడా అనుకూలత ఉంటుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల భాగంగా గ్రహయోగాలంతా కూడా అత్యంత అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు బృహస్పతి కలికంతా కూడా జరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలు, రాజయోగ ప్రాప్తి, రాశిలో అంతా కూడా ఉచ్చస్థానంలో అతిచారంలో బృహస్పతి మార్పు, తిరోగమనంలో బుధ భగవానుడు అంతా కూడా స్వచ్ఛేత్రానికి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ శుక్రుడు అంతా కూడా ధనస్థానంలో మార్పు చెందడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి, మహాలక్ష్మీదేవి దివ్యమైన అనుగ్రహం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో మనశ్శాంతి, ఆనందమైన జీవితం జీవించడానికి, మధ్యమితి యొక్క సహాయ సహకారం వల్ల వ్యాపారంలో అభివృద్ధి రావడానికి, ఉద్యోగంలో మార్పులు కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటాయి. స్థానచలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాల కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. ప్రధానంగా స్థిరాస్తి కొనుగోలు కోసం కానీ, భూమిని కొనుగోలు కోసమైనా కానీ
ప్రధానంగా గృహయోగం కోసమైనా కానీ, స్థిరాస్తి లాభాల కోసమైనా కానీ, మీకంతా కూడా హోమ్ లోన్స్ రావడం గానీ, మంచిగా మీకంతా కూడా మంచి స్థిరాస్తి కొనుగోలు కోసం మంచి శుభవార్త వినడానికి గానీ ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసులో తరతరాలకు వచ్చిన స్థిరాస్తి అంతా కూడా మీకు వంతుగా రావడానికి, మీకు విజయం సిద్ధించడానికి, మీకంతా కూడా ఫేవర్‌గా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాకాళీ దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించండి. మీరంతా కూడా కూష్మాండ దీపారాధన చేసిన తర్వాత దేవి ఖడ్మాల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల, అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, వడమాలను సమర్పించడం, కూష్మాండ దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అమావాస్య వేళల్లో కానీ, అష్టమి తిథుల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించబడుతున్నాయి. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది. మీకంతా కూడా కర్కాటక రాశి జాతకులు ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ప్రదోష కాలంలో ఆవు పాలతో అభిషేకం చేయించడం, చెరుకు రసంతో, ద్రాక్షరసంతో అభిషేకం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. తద్వారా పూర్వజన్మ సుకృతం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, లాభాలు, రాజయోగ కారణమైన గ్రహాలంతా కూడా 5 గ్రహాలు యోగకరంగా ఉండడం, శుక్రుడు, బృహస్పతి, అంగారకుడు, శనీశ్వరుడు అంతా కూడా అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కర్మదోషంలో ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలో అంతా కూడా గ్రహస్థితి గోచారీత్య ఉంది కావున ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణం చేసుకోవడం, సర్పాలకంతా కూడా మంగళవారం వేళలో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెంబిలిని నివేదన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించండి. గోమాతకి పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధిస్తాయి. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకరీత్యానో దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా జ్యోతిష్ సంబంధమైన విషయాల కోసం మమ్మల్ని సంప్రదిస్తే కనుక దత్తనాడి ప్రకారంగా మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మార్పు, స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున కూష్మాండ దానం చేయడం వల్ల దివ్యమైన యోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.